గోపీచంద్ మల్లిని డైరెక్షన్ లో బాలయ్య నయన్ స్క్రీన్ షేర్ చేయబోతున్నారంట. అవునా? వీరసింహారెడ్డి తర్వాత గోపీచంద్ బాలయ్య అంటేనే మాస్ ఊర్మాస్ అని చెప్పాలి. ఇక నయన్ జోడీ అయితే రాయల్ ఫీల్ పక్కా. సేమ్ థాట్. నయనతారకి ఆ రాయల్ వాక్ చీర లుక్ అన్ని సూట్ అవుతాయి. పీరియాడిక్ మూవీ అంటే ఆమె ప్రెజెన్స్ సినిమాకి సోల్ అవుతుంది. ఈసారి రాయల్ బ్యాక్డ్రాప్ లో స్టోరీ అంటున్నారు కదా. అవును, బాలయ్యను మహారాజుగా చూపించబోతున్నారు అంటున్నారు. ఈ మూవీ టీమ్ రాజస్థాన్ కోట్ లో లొకేషన్ హంట్ మొదలు పెట్టారంట. గోపీచంద్ మల్లిని ఆ ఆర్ట్ టీం అక్కడే ఉన్నారంట. ఇప్పుడు ఎంత గ్రాండ్ స్కేల్ లో ప్లాన్ చేస్తున్నారంటే ఇమాజిన్ చేస్తేనే హై ఫీల్ వస్తుంది. అఖండ 2 ఫినిష్ అయ్యాకే బాలయ్య ఈ సినిమా స్టార్ట్ చేస్తారంట. గోపీచంద్ మల్లేని స్టైల్ అంటేనే డైలాగ్స్ కి మాస్ పంచ్, ఫైట్లకు ఫైర్ సౌండ్. ఇక హిస్టారికల్ సినిమా అంటే బాలయ్య రోర్ ప్లస్ నయన్ గ్రేస్ గ్యారంటీడ్ బ్లాక్ బస్టర్. నయనతార సెకండ్ ఇన్నింగ్స్ ఫుల్ ఫామ్ లో ఉంది. మెగాస్టార్ తో మన శంకర్ వరప్రసాద్ తర్వాత బాలయ్యతో కాంబో. అదేంటో పాన్ ఇండియా ఫీల్ వస్తుంది. నిజమే, ఆమె క్యారెక్టర్ క్లాస్ అయినా లుక్ మాత్రం మాస్ కి కనెక్ట్ అవుతుంది. అందుకే సీనియర్ హీరోల సరసన ఆమె ఫస్ట్ ఆప్షన్ అవుతుందేమో. హే, మీకు మ్యాటర్ తెలుసా? ఫౌజీ మూవీలో ప్రభాస్ చిన్నప్పటి రోల్ సుధీర్ బాబు కొడుకు దర్శన్ చేయబోతున్నాడట. దర్శన్ ముందు గూఢాచారిలో చిన్నప్పటి అడవి శేష్గా, సర్కార్ వారి పాటలో చిన్నప్పుడు మహేష్ బాబుగా నటించాడు కదా. ఇప్పుడు ప్రభాస్ చిన్నప్పటి రోల్. వావ్, ఆ లైనప్ చూడరా. ఈ సినిమాలో సంస్కృతిక డైలాగ్స్ చాలా హార్డ్. అలాంటిది దర్శన్ చాలా ఈజీగా చెప్పేశాడంట. అసలు ఆ డెడికేషన్ చూడు. వింటుంటే క్యూరియాసిటీ పెరిగిపోతుంది. యంగ్ ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందో చూద్దాం అనిపిస్తుంది. హను రాగుపూడి విజన్, మైత్రి ప్రొడక్షన్, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, ఈ కాంబినేషన్ టోటల్ క్లాస్ టచ్ లో గ్రాండ్ గా ఉంటుందని నా ఫీలింగ్. మొత్తానికి ఒకవైపు బాలయ్య నయనతార మాస్ రాయల్ స్టోరీ, ఇంకోవైపు సుధీర్ బాబు కొడుకు దర్శన్, యంగ్ ప్రభాస్ ఎమోషనల్ జర్నీ. 2 జనరేషన్ల సినిమాలు 2 వైపులా క్రేజ్. ఒకరిది పునరాగమనం, మరొకరిది కొత్త ఆరంభం. ఇదే టాలీవుడ్ మ్యాజిక్. పర్ఫెక్ట్ గా చెప్పవుతారా. థ్యాంక్ యూ.